ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ వారం కిర్రాక్ సీత ఎలిమినేట్. తొలి వారం బేబక్కిని ఇంటికి పంపించేశారు. ఇక రెండవ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా సోనియా దిగజారుడు వ్యాఖ్యలతో విష్ణుప్రియను టాప్ లో నిలబెట్టింది. ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా విష్ణుప్రియ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతోంది. గత వారం మణికంఠ హవాలోనూ విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చింది. అయితే రెండవ వారంలో కూడా అదే ఊపిని కొనసాగిస్తూ టాప్ ఓటింగ్ ని సాధిస్తోంది. అయితే ఆమెకి గట్టిగానే పోటీ ఇస్తున్నాడు నిఖిల్. సోనియా మాయలో పడి ఆటని గాలికి వదిలేసిన నిఖిల్ అనూహ్యంగా టాప్ రేస్ లోకి వచ్చేశాడు. మొత్తంగా వివిధ ఆన్లైన్ పోల్స్ చూస్తూ ఉంటే తొలి రోజు ఓటింగ్ ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేట్ కావచ్చో చూద్దాం. విష్ణుప్రియ 26% ఓటింగ్ తో టాప్ లో ఉంటే నిఖిల్ 24% ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే గత వారం టాప్ లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా 15% ఓట్లతో మూడవ స్థానంలో ఉండడం విశేషం. తొలి వారం అయితే సింపతి డ్రామా అని ట్రోల్ చేశారు. అయితే రెండవ వారంలో మణికంఠ నామినేషన్స్ లో ఉండగా అతను శేఖర్ భాషా, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం వీళ్ళందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించడం విశేషం. మణికంఠ 15% ఓట్లతో మూడవ స్థానంలో ఉంటే నైనిక 10% ఓట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక శేఖర్ భాషా 9% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే 6వ స్థానంలో ఆదిత్య ఓం 8% ఓట్లతో శేఖర్ భాషాకి గట్టి పోటీ ఇస్తున్నాడు. వీళ్ళిద్దరికీ కేవలం 1% ఓటింగ్ మాత్రమే వ్యత్యాసం ఉంది. ఇక చివరి 2 స్థానాలకు నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది. నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళమంటావా అన్నట్లుగా 6% ఓట్లతో సీత, పృథ్వీ పోటీ పడుతున్నారు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండవ వారంలో పృథ్వీ కంటే చాలా బెటర్ సీత. తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తుంది. గేమ్ తో పాటు కంటెంట్ ఇవ్వడంలోనూ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పృథ్వీ వర్సెస్ సీత అంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే అవకాశం ఉంది. కానీ ఆమె లీస్ట్ లో నిలవడానికి కారణం ఆమె పిఆర్ టీం సరిగ్గా పని చేయకపోవడమే. ఏంటి పిఆర్ టీం ఉంటే గెలిచేస్తారా అని అనుకోవచ్చు. కానీ గత సీజన్లో పల్లవి ప్రశాంత్ని విన్నర్ని చేసింది ఈ పెయిడ్ పిఆర్ టీంలే కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ని అయితే మార్చలేరేమో, కానీ ప్రభావితమైతే చేస్తున్నారు. కాబట్టి నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో సీతా పిఆర్ టీం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. సీజన్ 8లో దేవి నాగవల్లి కూడా సేమ్ సీతలాగే వాయిస్ గట్టిగా రైస్ చేసింది. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. అయితే ఆమెను అనూహ్యంగా 3వ వారంలో ఎలిమినేట్ చేసి పారేశారంటే ఆమెకు సరైన పిఆర్ టీం లేకపోవడం ఒక కారణమైతే బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది కేవలం ఓటింగ్ ని బట్టే కాదు. బిగ్ బాస్ కి తమ మన అనే భేదం ఉండనే ఉంటుంది. మనం మంచిగా ఆడుతున్నారు అనుకుంటే సరిపోదు. మనం మన అనుకున్న వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ తన అనుకోవాలి, లేదంటే వాళ్ళని బయటకు పంపించేస్తూ ఉంటారు. అంటే కేవలం ఓట్లు వస్తేనే కాదు, వాళ్ళు ముందే ఏదైనా కంటెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళని ఎలిమినేట్ చేయరు చేయరు. కానీ ఇప్పుడు పృథ్వీని కూడా నాగపంచమి సీరియల్ అయిపోయిన తరువాత హోల్డ్ చేసి మరీ అతన్ని బిగ్ బాస్ లోకి పంపారు. ఇప్పుడు యష్మి గౌడను కూడా చీఫ్ ని చేసి ఆమెకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అంటే ఆమెను కూడా తన అని బిగ్ బాస్ అనుకున్నాడు కాబట్టి ఆమెను కూడా కృష్ణ ముకుంద సీరియల్ అయిపోయిన తరువాత హోల్డ్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. మరి వాళ్ళకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయో, ఎలాంటి కంటెంట్ ను ప్లాన్ చేశారో, ఎన్నాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ ముందు ఫిక్స్ అయితే కనుక ఓటింగ్ ని పక్కన పెట్టేసి కిర్రాక్ సీతను బయటకు పంపేయొచ్చు. అయితే అదే జరిగితే రెండో వారం కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినట్టే.